హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ ట్యూస్డే. ఈరోజు ఏం స్పెషల్స్ ఫ్రెండ్స్ ఇంట్లో మా ఇంట్లో వెజిటేరియన్. సో ఈరోజు చామగడ్డ పులుసు చూపించబోతున్నాను మీకు. అది ఎలా ఏంటి కానీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అంతా బాగుంటుంది. చాలా మంది పులుపు అంటారు, చామగడ్డ తినమంటారు, కానీ చామగడ్డ సాఫ్ట్ ఉడికిస్తే మాత్రం అది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అది చాలా బాగుంటుంది. అది మనం 2-3 విజిల్స్ పెట్టి తీయద్దు. కనీసం అది ఎప్పుడైనా 7 to 8 విజిల్స్ అయితే పక్క. ఇంతకుముందు కూడా వీడియోలో నేను చెప్పాను మీకు. సో 7 to 8 విజిల్స్కి కూడా అది ఒక మాదిరి ఉడుకుతుంది. సో అందుకోసమే నేను కంపల్సరీ 8 వరకు అయితే తీయను విజిల్స్. సో మీకు చూపిస్తాను ఎలానో. అవి ఇంకా చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ చిన్న చిన్నవి కూడా మనకి 7 to 8 వరకు అతి కష్టం మీద ఒక మాదిరిగా ఉడుకుతాయి అన్నమాట. అవి సాఫ్ట్ ఉంటేనే మనకి టేస్ట్ ఉంటుంది. సో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వెరీ ఈజీ. మనం చామగడ్డ నేను హాఫ్ అన్ అవర్ బ్యాగ్కి స్కిన్ తీసేసి వాటర్ మొత్తం 3-4 టైమ్స్ వాష్ చేసి ఉప్పులో నానబెట్టాను ఫ్రెండ్స్. ఇది ఉప్పు వేస్తే కొంచెం స్టిక్కీ అనేది పోతుంది. సో చామగడ్డ, టమాటాలు, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఆనియన్స్ ఇన్ని వేయను ఫ్రెండ్స్, వేరే దానికి కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు సాల్ట్, కారం, కొబ్బరి పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం, గరం మసాలా. జింజర్ గార్లిక్ పేస్ట్ తీసాను, చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. చింతపండు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 20 minutes అయినా నానాలి చింతపండు. ఓకేనా ఫ్రెండ్స్. ఇదంతా నానితే మనకు అంత చిక్కగా వెళ్తుంది. సో ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కుక్కర్ పెట్టుకుంటాను. విజిల్ పెట్టుకుని చామగడ్డకి మంచిగా ఎప్పుడైనా విజిల్ పెట్టుకుంటే ఒకసారి ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యాన్లో కూడా ఉడికించుకుంటారు. సో అది ఉడకదు. అండ్ చామగడ్డ దాంట్లో స్పెషల్గా చల్లటి నీళ్ళు పోయద్దు ఫ్రెండ్స్. చల్లటి నీళ్ళు పోసిండ్రనుకో అది అస్సలు ఉడకదు. సో చామగడ్డ దాంట్లో స్పెషల్లీ నాన్ వెజ్గా కూడా ఓకే అటు ఇటు, కానీ చామగడ్డ దాంట్లో మాత్రం అస్సలు తాలిపు వేసినాక మనం చల్ల నీళ్ళు పోస్తే మాత్రం అది వేస్ట్ అవుతుంది. అసలు ఉడకదు సామాన్యంగా. సో ఫ్రెండ్స్, ఆయిల్ పోస్తాను. సో ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేస్తాను. ఆవాలు జీలకర్ర వేసాక నేను ఎప్పుడైనా దేంట్లోనే కొంచెం ఇది పట్టా వేస్తాను ఫ్రెండ్స్. ఇది చెక్క అంటారు కదా, ఎందుకంటే స్మెల్ బాగా వస్తుంది. ఇది కొంచెం మేము కంపల్సరీ నేను దేంట్లోనే వేస్తాను, ఎందుకంటే మనకు మంచి ఫ్లేవర్ రానికి పట్టా అనేది వేస్తాను అన్నమాట. గరం మసాలా వేస్తాను ఒక్కోసారి. ఇది ఆయిల్లో వేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో దీని సరిగా ఆవాలు జీలకర్ర వేసేస్తాను. నేను బేసిక్గా 3 ఆనియన్స్ తీసుకుంటున్నాను దీనికి. కరివేపాకు ఆయిల్లో వేసుకున్నాను ఫస్ట్. దాని టేస్ట్ వేరే ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కరివేపాకు ఆయిల్లో వేస్తే దీనికి లైట్ బ్రౌన్ అవసరం లేదు, నార్మల్గా ఉంది వేసేస్తే అయిపోతుంది. పులుసు కాబట్టి జస్ట్ మనం ఒక 2-3 పెద్దవి అయితే కాకపోతే చిన్నగా ఉన్నాయని 3 తీసుకుంటున్నాను. ఖరాబ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఇందులో మటన్ కూడా వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. మటన్ చాలా బాగుంటుంది.
కొద్దిగా వేగాక మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఆనియన్స్ మనం బాగా వేసుకుంటాం. ఇంతకుముందు దాంట్లో నేను బెండకాయ చూపించాను ఫ్రెండ్స్, అది కూడా చూడండి. బెండకాయ కూడా చాలా బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది. ఇది ఇంకా సూపర్ ఉంటుంది. కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే చామగడ్డ సాఫ్ట్ ఇట్లా అది అయిపోవాలి, మెల్ట్ అయిపోవాలి. ఇంతకుముందు చామగడ్డ మసాలాలో చూపించాను, చామగడ్డ ఎంత సాఫ్ట్ ఉడికిందో. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుంటాం. ఫ్రై చేయని వాళ్ళు ఉంటే ఫ్రై చేయొచ్చు ఫ్రెండ్స్, రెసిపీ మాత్రం సూపర్ ఉంటుంది. కొంతమంది పులుసు అంటారు, కానీ ఆ గ్రేవీ కూడా చిక్కదనం వస్తుంది ఫ్రెండ్స్. మనం కొబ్బరి పొడి వేస్తాం కదా, సో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, పసుపు, ఉప్పు తగినంత, కారం 1.5 స్పూన్ వేసుకున్నాను. పులుపు కొబ్బరి పొడి ఉంటుంది కాబట్టి స్పైస్ కొంచెం మరీ ఎక్కువ కాదు, లైట్ కారం అయితే ఉండాలి. అండ్ గరం మసాలా, కొబ్బరి పొడి ఇప్పుడే వేయొద్దు. సో ఇలా కలిపేసుకున్నాం కదా, టమాటోస్ కొంచెం రెడ్ టమాటాలు ఉండాలి ఫ్రెండ్స్, మొత్తం చాలా బాగా టేస్ట్. మీ ఇంట్లో ఏం స్పెషల్స్ ఫ్రెండ్? నేను మనంగా పెట్టుకున్నాను స్టార్ట్, అంటే ఇట్లా పులుపు పోస్తాం కదా, అది చింతపండు. సో కొద్దిగా ఇది నూనెలో మగ్గాక మనం నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాం. సో ఫ్రెండ్స్, టమాటా వేగింది లైట్గా. సో ఇప్పుడు మనం చామగడ్డ నానబెట్టుకున్నాం కాబట్టి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఎప్పుడైనా ఈ సైజే కోసుకోవాలి ఫ్రెండ్స్. చాలామంది ఎట్లుంటే అట్లా వేసేస్తారు, అలా వేయద్దు. ఈ సైజులో వేస్తే మనకు తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. సాఫ్ట్గా ఉడికిస్తాం కదా, సో అది ఆలుగడ్డ టేస్ట్ అయితే మంచిగా అనిపిస్తుంది. సో ఇది కొంచెం ఆయిల్లో మంచిగా మగ్గాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఉప్పు కారం అనేది పట్టుకుంటే మనం అప్పుడు వాటర్ వేయవచ్చు. సరే ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్ ఉందో. ఎప్పుడైనా ఆయిల్ మంచిగా పోసుకోవాలి. ఆయిల్, కొత్తిమీర, పుదీనా, అన్ని మసాలాలు మంచిగా ఉంటే అంత టేస్టీ ఉంటుంది. చూడండి, నాన్ వెజ్లో లేదా ఆనియన్స్ ఎక్కువ అవసరం ఉండదు ఫ్రెండ్స్. దీనికి ఇట్లా పులుసు గ్రేవీ ఉంటుంది కదా, సో 2 పెట్టి ఉంటే 2 మీడియం సైజ్, చిన్నగా ఉంటే 3. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం ఇది మసాలా మగ్గాక ఇదంతా ఉప్పు కారం పట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. పట్టుకున్నాక నేను హాట్ వాటర్ పోసి. సో ఫ్రెండ్స్, మంచి ఆయిల్ అంత మంచిగా తేలింది. సో ఇప్పుడు మనం వాటర్ వేసుకుంటాం. దీనికి కొంచెం వాటర్ ఎక్కువనే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చెప్తున్నాను కదా అది సాఫ్ట్ కావాలి. సో నేను ఎక్కువనే పోసుకుంటాను. మనం దగ్గర చేసుకోవచ్చు తర్వాత. లేదా మనం మాడిపోతే అది వేరే మళ్ళీ. సో అందుకోసం ముందు జాగ్రత్తగా కొంచెం ఎక్కువ పోసుకుంటే మంచి. చూసారా ఫ్రెండ్స్, మునిగింది మంచిగా. మునిగిపోవాలి మంచిగా, గడ్డలు మునిగితేనే మనం మంచిగా సాఫ్ట్ అయిపోతుంది.
7 to 8 చెప్పాను కదా ఫ్రెండ్స్, 7 to 8 విజిల్స్ పెట్టుకుంటాను. చూడండి ఎంత మంచి ఆయిల్ వచ్చింది అది మీదికి. ఇది చేసినప్పుడు ఉండాలి, ఏమంటారు, స్పెషల్ ఉండాలి. వెజిటేరియన్ వండినా కూడా చాలామందికి రావు. సో ఫ్రెండ్స్ చూడండి, చూసారా ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్ అవుతుంది. చూసారా ఇలా ఇలా ఎప్పుడైనా తొందరపడి తీయద్దు ఫ్రెండ్స్, తీస్తే అంతే ఈజీ. చూస్తున్నారు. సో ఇప్పుడు గ్రేవీ అనేది థిక్గానే అయిపోయింది కదా, చూసారా. సో ఇప్పుడు మనం చిక్కగా పులుసు పోసుకుంటాం. ఫస్ట్ చిక్కగా పోసుకోవాలి ఫ్రెండ్స్, పుల్లగా ఉండాలి కొంచెం, తర్వాత చూసుకొని మళ్ళీ పోసుకోవచ్చు. మళ్ళీ పుల్లగా ఉంటే కూడా బాగుండదు. ఇది మొత్తం మీరు దీంట్లోనే ఉంటుంది, కొంచెం లిక్విడ్ ఉండాలి. నాకు ఎక్కువ పుల్లగా అనిపిస్తే కోకోనట్ పౌడర్ వేసుకోవచ్చు ఎక్కువ. వాటర్ పోసి పెట్టుకుంటాను. టమాటా కూడా ఇష్టం ఫ్రెండ్స్, టమాటా వేసుకున్నా సరే వేసుకోకున్నా సరే టమాటా వేస్తే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో పులుసు అంటే కొంతమంది ఉట్టిగా దీంతోనే వేస్తారు, చింతపండుతోని. సో టమాటాతో ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఇప్పుడు ఇది మసాలా వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. మసాలాక మనం టెస్ట్ చేసుకోవాలి, పుల్లగా ఉందా, ఎక్కువ పుల్లగా అయిందా చూసి మనం అప్పుడు మనం అది వేసుకోవచ్చు. ఒక మిక్స్ అంతా వచ్చుకుంటే మసాలా సో బాయిల్ కానీ బాయిల్ అయ్యే వరకు చూస్తాం. సో ఫ్రెండ్స్ ఇలా పులుసు పోసాం కదా, పులుసు పోసినాక కూడా కొంచెం సేపు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పులుసులో గడ్డ అనేది మళ్ళీ కొంచెం గట్టి పడుతుంది అన్నమాట. సో అందుకోసం కొంచెం ఛాన్స్ అయిపోయి ఉడికించుకున్నాను. సో ఇలా లూజ్ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇదే కదా గ్రేవీ. సో ఇది థిక్నెస్ వస్తుంది, రాగం కాదు. సో ఇప్పుడు నేను కొబ్బరి పొడి తీసుకుంటాను. సేమ్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఫిష్ తిన్నట్టే ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా సిమ్లో పెట్టేసుకోవాలి. మెల్లిగా ఉడికితే ఇంకా ఆయిల్ తేలుతుంది ఫ్రెండ్స్, ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు మసాలా కాదు ఫ్రెండ్స్, కొంచెం మసాలా మళ్ళీ మీకు చూపిస్తాను. గ్రేవీ కూడా థిక్నెస్ వస్తుంది, మీరేం మామూలు లూజ్ ఉంది అని అనుకోకండి. ఇది యాక్చువల్గా బేసిక్గా లూజ్ ఉండాలి, కాకపోతే మరీ లూజ్ కాదు, మరీ థిక్ కాదు. అంటే ఇదే కదా గ్రేవీ కాబట్టి కొంచెం అటు ఇటు ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఆయిల్ మంచిగా తేలుతుంది. సో ఫ్రెండ్స్ గ్రేవీ థిక్నెస్ చూసారా, కొబ్బరి పొడి వేసాను కదా. సో కొంచెం పులుపు, కొంచెం కారం,
మంచిగా ఉంది ఫ్రెండ్స్. మరి పుల్లగా లేదు. ఒకవేళ మరీ పుల్లగా అయితే కొబ్బరి పొడి ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, భయపడాల్సిన అవసరం లేదు. సో చూడండి ఆయిల్ ఎంత మంచిగా తేలింది. చెప్పండి ఫ్రెండ్స్, చామగడ్డ ప్రిఫర్ చేయండి ఫస్ట్. సాఫ్ట్ ఉడికినాకనే ఏదైనా చేస్తే అది చాలా టేస్టీ ఉంటుంది. చూడండి కలర్ మీరు ఎంత మంచిగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చేశాను, సాల్ట్, కారం, ఉప్పు అన్నీ బాగున్నాయి. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.